ఇందుగలడందు లేడనుటలో ఎటువంటి సందేహం లేదండి. కరెక్టే. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యలీల గురించి భాగవతంలో చెప్పినటువంటి దశమ స్కందంలో 16,000 మంది స్త్రీజనం, అదే 16,000 మంది గోపికలతోటి ఒకటే సమయంలో వివిధ రూపాలలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా తన లీలా విలాసంతో తమ భక్తిభావాన్ని ఆ గోపికలు ఎలా అనుభవిస్తున్నారో చెప్పే ఒక చిన్న కథను చెప్తూ నేను ఈ సైట్ సీయింగ్కి వెళ్ళానండి. చెరువుకట్ట మా మహబూబ్ నగర్లో పట్టణం నడిబొడ్డున ఉండేటువంటి చెరువుకట్ట దగ్గరికి వెళ్ళాను. ఈవినింగ్ వాక్ వెళ్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. చూడండి, మీరు కూడా చూస్తూ భాగవతంలోని కథను వినండి. ఏ కథను తీసుకున్నా శ్రీకృష్ణుని యొక్క లీలలు చాలా కనపడుతూ ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు కదా చాలామంది నిర్మాతలు, దర్శకులు. ఎగ్జాంపుల్గా కల్కి తీసుకుంటే కల్కి లోపల కూడా మహాభారతం ఛాయలు కొట్టొచ్చినట్టుగా కనపడ్డాయి. అదేవిధంగా ఘంటసాల గారు ఆలపించినటువంటి శ్లోకాలను అప్పుడప్పుడు వినిపిస్తూ ఆ సినిమాను కంప్లీట్ చేశారండి. ఏ సినిమా తీసుకున్నా, ఏ కథ తీసుకున్నా ఇతివృత్తం ఒక లైన్ మాత్రం తప్పకుండా భారతము, భాగవతము, రామాయణం నుంచే తీసుకుంటారండి. వాళ్ళ ఆ పురాణ పురుషుల యొక్క జీవితమే మనం అనుభవిస్తున్నటువంటి చిన్న సంఘటనే మన జీవితం అండి. మానవులము, తుచ్చ మానవులము మనము. ఆ శ్రీకృష్ణుడు, ఆ రాముడు ఏడైనటువంటి ఈ భూభాగం పైన మనం నివసిస్తున్నాము. మనం అనుకుంటాము అన్నీ మనవే, నేను ఇంత సంపాదించాను, నాకు ఇంతమంది బంధుగణం ఉన్నారు, నేనే ఎవరికి నాకెవరు సాటి రారు, నా అంత మనుషులు లేరు ఈ భూమి పైన అనుకుంటాం కదా. చిన్న ఇసుక రేణుతో సమానం కామండి మన జీవితం కూడా. ఉన్నంత వరకే మన జీవితము. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఉన్నంతలో వాకింగ్కి వెళ్ళండి, ఉన్న సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ భూతాన్ని పక్కకు పెట్టేసి మీ ఆరోగ్యం పైన, మీ శరీరం పైన ధ్యాస పెట్టుకొని శ్వాస మీద ధ్యాస చేస్తూ, యోగా చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ మీ శరీరాన్ని అందంగా మలచుకుంటే ఈ భూమిపైన కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండేటందుకు సహాయపడుతుంది మన బాడీ. మన బాడీయే మన ఇల్లు అండి. నాకు ఇల్లుంది, పొలం ఉంది అనుకుంటాం, కానీ అన్నిటికంటే మించిన ఆస్తి మన శరీరమే. కరెక్టే కదా. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో ద్వారా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్న కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు, షార్ట్స్ అయితే నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. అదేవిధంగా ఇంతవరకు నన్ను ఆదరిస్తున్నటువంటి పాత సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూడండి, చెరువు కట్ట చాలామందికి ఉదయం పూట, సాయంత్రం పూట వాకింగ్ చేసేటందుకు చాలా అనుకూలమైన ప్లేస్ ఉందండి. ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి కదా, 2 రోజులుగా వర్షాలు, నైరుతి ఋతుపవనాల ఆగమనం చేత చల్లగా, చాలా చల్లగా వాతావరణం మారిందండి. ఒక్కటే తొందరగా వాతావరణం చేంజ్ అయింది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళని తీసుకొని సైట్ సీయింగ్ లాగా ఉంటుంది, ఈవినింగ్ వాక్ లాగా ఉంటుంది, ఎంతసేపు ఇంట్లో ఉంటారు అనేసి ఇంకా బయటికి వెళ్ళేసి ఈ విధంగా చూపిస్తూ వస్తున్నాను. ఇంటి పక్కనే మాకు దగ్గరనే అవుతుందండి ఇది. చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. ఈ వంతెనను కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్లో ఉండే విధంగా. కాకపోతే ఆ వంతెన మీద వెహికల్స్ వెళ్ళేటందుకు లేదండి, ఓన్లీ వాకింగ్ పోయేటందుకు సన్నగా ఒక దారి ఏర్పాటు చేసి ఆ తాళ్లతోటి నిర్మించారండి ఈ వంతెనను. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనసు అయితే ఒక మంచి మనశ్శాంతిగా అనిపిస్తుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ వెళ్ళే వాళ్ళకి. మీరు కూడా ఈ విజిట్ చేసినట్లయితే, ఈ చెరువు కట్టని విజిట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇట్లా రకరకాలుగా నిర్మాణాలు చేపట్టారు. అక్కడ చిన్నపిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు. కొద్దిసేపు తమ సమయాన్ని ఆ నీళ్లను చూస్తూ, ఆ పచ్చటి ప్రకృతిని చూస్తూ, సేద తీరుతూ తమ కష్టాలని కొద్దిసేపు మర్చిపోయేటందుకు చాలా కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ అండి ఈ చెరువు కట్ట.
అదేవిధంగా శ్రీకృష్ణుని గురించి చెప్తానని అన్నాను కదా. కథ మొత్తం వినండి, స్కిప్ చేయకుండా. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుగలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు ఆ శ్రీహరి కదా. ఇక్కడ చూడండి, 16,000 మంది శ్రీజనంతో కూడి ఉన్న శ్రీకృష్ణుణ్ణి తన మహిమలను నారదుడు ఎలా గుర్తించాడో చిన్న వృత్తాంతం చెప్తాను. అదేవిధంగా నరకుని చెర నుండి విడిపించిన 16,000 మంది రాజకన్యలు శ్రీకృష్ణుని వరించగా అతడు వారిని ఒకే లగ్నంలో 16,000 రూపాలు ధరించి అందరినీ ఒకేసారి పరిణయమైనాడని వినిన దేవర్షి నారదుడు ఆ అద్భుతాన్ని చూడాలని ఒక కుతూహలంతో ఒకనాడు ద్వారకకు వచ్చాడు. నారదుడు ఉంటాడు కదా, ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ విశేషాలు తెలుసుకోవాలి, ఇక్కడివి అక్కడివి చెప్పాలి, ఇక్కడున్నవి అక్కడ, అక్కడున్నవి ఇక్కడ చెప్పాలి అనేసి అయితే ఒక పాత్ర ఉంటుంది కదా, కలహ భోజనుడు అని కూడా అంటారు నారదుని. ఈ విధంగా ఉంటుంది. అతడు పూర్తి బ్రహ్మచారి అంటారు, కానీ ఒక వృత్తాంతంలో నారదుడు కూడా ఒక సంసార జీవితాన్ని గడిపాడు. చాలామంది పిల్లల్ని కన్నాడు. తర్వాత వాళ్ళ బాగోగులు చూస్తూ బాధలను అనుభవిస్తూ సంసారి జీవితం పట్ల తనకు అనుభవైక వైద్యంలో వచ్చినటువంటి జనుల యొక్క బాధలను కనిపెట్టాడు అని ఒక వృత్తాంతం అయితే ఉందండి. నెక్స్ట్ వీడియోలో చెప్పేటందుకు ట్రై చేస్తాను నారదుడి యొక్క సంసార జీవితాన్ని. అయితే ఈ శ్రీకృష్ణుడు సాక్షాత్తు హరి, శ్రీహరియే, శ్రీమన్నారాయణుడే భూమిపైన తన లీలా విన్యాసం చేత తన తల్లి యొక్క ప్రేమను ఎలా పొందాలి, ఈ మానవులు ఇంత ప్రేమకు ఎలా ఒడికడితూ ఉంటారు, ఈ ప్రేమను ఎలా కంకణబద్దులై ఉంటారు తెలుసుకోవాలనేసి మానవ జన్మ ఎత్తి చిన్న బాలకుని వేషంలో ఈ భూమిపైకి వచ్చి అన్ని విషయాలను ఆకలింపు చేసుకొని సంసార జీవితాన్ని గడపడానికి వచ్చి, అదేవిధంగా తన రూపలావణ్యం చేత చాలామంది భక్తులను తన భక్తితో పరవశింపజేసి, అదేవిధంగా తన ప్రేమను ఎంతోమంది గోపికలకు తన ప్రేమను పంచాడండి. తన స్నేహితురాలైనటువంటి రాధ చేత కూడా ప్రేమించబడ్డాడు. ఒక్కరి చేత ఏంటి, ఆ బృందావనంలో ఎంతమంది గోపికలు ఉంటారో, ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటారో, ఎంతమంది గోసేవ చేసేవాళ్ళు ఉంటారో, చివరికి గోవులు కూడా, ప్రకృతి కూడా ఆ శ్రీకృష్ణుని ప్రేమించేటంత లీలా విన్యాసం కనపరిచాడండి. ఇలా ద్వారకకు వచ్చిన నారదుడు శ్రీకృష్ణుని నగరమంతా తిరిగి చూసి 16,000 మంది సుందరాంగులు నివసించే దివ్య సౌధాలను చూచి ఆశ్చర్యపడ్డాడంట. ప్రతి సౌధంలోనూ, సౌధం అంటే బిల్డింగ్, ప్రతి బిల్డింగ్ లోపల ఒక గోపిక, ప్రతి బిల్డింగ్ లోపల ఒక గోపిక, అలా 16,000 మంది సౌధాలు ఉన్నాయంట. ప్రతి సౌధంలోనూ పత్ని సమేతుడైన శ్రీకృష్ణుడే అతనికి దర్శనమిచ్చాడు. ఒక భవనంలో శ్రీకృష్ణునికి ఒక సతి కంకణధ్వనులు వినిపించేలా వీవనతో విసరి సేదదీరుస్తుంది. అంటే తన ఒక గోపిక శ్రీకృష్ణునికి విసనకర్రతోటి తన గాజుల సవ్వడి చేస్తూ విసనకర్రతోటి విసురుచుండగా ఆ గాలికి తన్మయత్వంతో పడుకొని పోయాడంట శ్రీకృష్ణుడు. ఇంకొక భవనానికి వెళ్ళి చూడగా ఆ భవనంలో శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తూ ధ్యానంలో ఉన్నాడంట. వేరొక భవనంలో పురాణ శ్రవణం చేస్తున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. మరొక చోట పంచయజ్ఞ నిర్వహణలో ఉన్నాడు. ఒక భవనంలో శీతల పానీయం సేవిస్తూ ఉన్నాడంట. మరొక చోట మజ్జనం ఆచరిస్తున్నాడు. ఇంకొక సతి గృహంలో స్నానాంతరమైన పూతలు పూసి దివ్యాభరణాలు ధరిస్తూ మరొక భార్యతో సంగీత గోష్ఠిలోనూ ఉన్నాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళి చూసినా, ఏ సౌధానికి వేచి చూసినా శ్రీహరి లేని ఇల్లు ఒక్కటి లేదంట. ఆ నారద మహర్షికి శ్రీకృష్ణుడు లేని ప్లేసే కనబడలేదంట. దానికి అతడు అబ్బురపడి, ఆహా, శ్రీహరి నీ మాయా విలాసం ఎలా ఉన్నదో చూసి పరవిషితమైపోయాను అయ్యా, అన్ని చోట్ల నువ్వే ఉన్నావు అని అనుకున్నాడంట మనసు లోపల. మరలా విడివిడిగా అందరితోనూ ఆ శ్రీకృష్ణుడు విడివిడిగా ఉంటూ
అందరిలోన ఉంటూ వాళ్ళకి ఆనందాన్ని అందిస్తూ వాళ్ళను తన ప్రేమకు ప్రీతిపాత్రుల్ని చేస్తూ తాను కూడా వాళ్ళ భక్తిలోన లీనమై వాళ్ళ ప్రేమలోన బంధించుకుపోయి తను కూడా అక్కడ బృందావనం లోపల కానీ ఆ సిటీ లోపల ఆ విధంగా కృష్ణుడు అలా ఉన్నాడంట అండి. శ్రీహరి మాయా విలాసం అన్నీ తానే అయి ఉండి మరల విడివిడిగా అందరితోనూ ఉండి ఆనందాన్ని ఒకే సమయంలో అందరికీ పంచుతున్నాడంట అని మెచ్చి హరినామ స్మరణ చేస్తూ త్రిలోక సంచారానికి వెళ్ళిపోయాడంట. శ్రీకృష్ణుని గురించి వివరించడానికి మనం ఎంత అండి కదా. ఆ శ్రీకృష్ణుని లీలలు చూడాలంటే మీరు ఒక పని చేయాలండి. మీకు ఖాళీ సమయం ఎప్పుడున్నా సరే యూట్యూబ్లో శ్రీకృష్ణ లీల అనేసి ఒక సీరియల్ వస్తుందండి, లిటిల్ కృష్ణ. దాని పేరు లిటిల్ కృష్ణ తెలుగు అని కొడితే వస్తాయి. డైలాగులు ఎంత బాగుంటాయో, ఆ చిన్ని కృష్ణుని యొక్క లీలా విలాసాలు. ఆ సీరియల్ని నిర్మించిన వాళ్ళు మన దేశస్తులు కాదండి, ఇంగ్లీష్ వాళ్ళు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు తీసిన సీరియల్ ఎంత బాగుందో ఒకసారి చూడండి, కామెంట్లో తెలియచేయండి. లిటిల్ కృష్ణ నేనైతే ఎప్పుడు ఇంట్లో ఉన్నా ఏ టైం కాస్త దొరికినా కానీ టీవీలో పెట్టేసుకొని చూస్తూ ఉంటానండి. చూసిన సీరియల్ అయినా సరే మళ్ళా చూస్తూ ఆనందంతో తన్మయత్వంతో ఆ శ్రీకృష్ణుని పదే పదే తలుచుకుంటూ ఉంటానండి. అలా మన బాధల్ని మర్చిపోయేటందుకు ఈ శ్రీకృష్ణ లీల ఎంతో ఉపయోగపడుతుందండి. అప్పుడప్పుడు భాగవతము మీరు చదువుతూ పిల్లలకు కూడా చదివి వినిపించండి. భాగవతము చదివిన వాళ్ళు జీవితంలో తప్పకుండా బాగవుతారంట. ఇది పెద్దవాళ్ళు చెప్పిన విశేషం అండి. అదేవిధంగా నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, చూడండి. అదేవిధంగా మంచి మంచి వీడియోలు రావాలంటే మాత్రము తప్పకుండా ఒక లైక్ పెట్టండి. లైక్ పెడితే ఇంకా నేను చేసేటందుకు నాకు ఒక మంచిగా ఫీడ్బ్యాక్ దొరికినట్లుంటుంది. మంచి ఆసక్తితోటి ఇంకా వీడియోలు తీసేటందుకు కృషి చేస్తానండి. ఇక్కడ చూడండి, సాయం సంధ్యావేళ ఆ సూర్యుని యొక్క కిరణాలు లేలేత ఇటుక రంగు జేగురు రంగులో ఉన్నటువంటి కిరణాలు ఆ నీటిపైన వాళ్తూ ఉంటే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మా మనీ వీడియో షూట్ చేయించుకుంటున్నాడు వాళ్ళ చెల్లితోటి, శ్రీనిధితోటి. అదేవిధంగా నేను కూడా కొన్ని వీడియోలు తీస్తే పెద్దమ్మ చాలా మంచిగా తీస్తున్నావు, వీడియోగ్రాఫర్ లాగా తీస్తున్నావు అనేసి అయితే అన్నాడండి. వీడియోగ్రాఫర్ లాగా అయితే ఏం తీయనులేండి, యూట్యూబ్ వల్ల చేస్తున్నాను. ఇక్కడ ఈ పోజులు అయితే నేను చెప్పానండి, ఈ పోజ్ ఇట్లా పెట్టు అనేసి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ పెట్టండి. అదేవిధంగా శ్రీకృష్ణ లీలల గురించి మీకేం తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇంతేనండి, మీ టాయి శైలజ.